కొన్ని సినిమాలు పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా మంచి కథ, మంచి టెక్నికల్ వాల్యూస్తో వస్తూ ఉంటాయి. అటువంటి కోవకు చెందిన సినిమాయే అలంగు. అలంగు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ధర్మ పాలిటెక్నిక్ చదువుతూ ఉంటాడు. అయితే వాళ్ళున్న కోయంబత్తూరు అడవుల్లో సరైన పనులు దొరక్క రబ్బర్ చెట్ల దగ్గర పని కోసం కేరళ వెళ్తాడు. కేరళలో ఒక గోండా చేతిలో చిక్కుకొని సగం జీతంతో సరిపెట్టుకుంటూ ఉంటాడు. అయితే అతనికి పూడ్చిపెట్టమని 2 చనిపోయిన కుక్కలను ఇస్తారు. అందులో ఒక కుక్క బతికుండడం చూసి దాన్ని పెంచుకుంటాడు. దానికి కాళీ అని పేరు పెట్టుకుంటాడు. కాళీకి ధర్మకి మంచి అనుబంధం ఏర్పడి ఒకళ్ళ నదిలో ఒకళ్ళు ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ అవుతారు. కాళీని ధర్మ ఇంట్లో వాళ్ళ తల్లి, చెల్లి కూడా ప్రేమించడం మొదలు పెడతారు. ధర్మ ఫ్రెండ్తో పాటు రబ్బర్ చెట్ల పనికి వెళ్ళినప్పుడు కాళీని కూడా తీసుకెళ్తాడు. అతను పనిచేస్తున్న ఊరిలో అగస్టిన్ అనే రాజకీయ నాయకుడు కూతుర్ని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. 9 ఏళ్ళు అతని కూతురు అంటే అతనికి ప్రాణం. కూతురు డిస్టర్బ్ అవుతుందని రోడ్డు మీద అనౌన్స్మెంట్లను బలవంతంగా ఆపించేస్తూ ఉంటాడు. అయితే అతను ఒక రోజు తన కూతుర్ని కుక్క కరిచిందని, కూతురికి ర్యాబీస్ వచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదని ఊర్లో ఉన్న కుక్కలన్నీ చంపేయమంటాడు. ఆ సమయంలో తను ఎంతగానో ఇష్టపడుతున్న తన ఫ్రెండ్ కుక్క అయిన కాళీని కాపాడుకోవడం కోసం ధర్మ అతని మావయ్యతో కలిసి, ఫ్రెండ్తో కలిసి ఏం చేశాడు, ఆ గొడవల్లో అనుకోని కొన్ని భయంకరమైన సంఘటనలు జరిగి ధర్మ జీవితం ఎలా తలకిందులైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎస్పి శక్తివేల్ ఎంత మంచి కథ ఎంచుకున్నాడో దాన్ని అంతే నిజాయితీగా తీశాడు. దానికి మంచి కెమెరామెన్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు తోడయ్యారు. ఈ సినిమాలో మనకి తెలిసిన ఇద్దరే పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. చంబన్ వినోద్ పొలిటీషియన్ పాత్ర పోషించగా మావయ్య పాత్రలో కాళీ వెంకట్ నటించాడు. ఈ 2 పాత్రలు అద్భుతంగా పోషించారు వాళ్ళిద్దరు. కానీ వీళ్ళందరి మధ్యలో గుణానిధి ధర్మ పాత్రలో మెరిశాడని చెప్పొచ్చు. అతను ముక్కుకి రింగ్ పెట్టుకొని చాలా చక్కగా యాక్ట్ చేశాడు. కొన్ని ఫీలింగ్స్ చాలా బాగా పలికించాడు. కొత్తవాడైనా చాలా వరకు ఆ పాత్రకి న్యాయం చేశాడని చెప్పొచ్చు. అతనికి కుక్క కాళీకి మధ్యలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే కుక్కల్ని మర్డర్ చేసే సీన్ లో ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో కూడా అతను బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు. ఇక అజేష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. చంబన్ వినోద్ విలనిజం ఓకే అనిపిస్తుంది. అతని దగ్గర పనిచేసే అతని ఫ్రెండ్ పాత్ర ఫిలిప్ పాత్ర శరత్ అప్పాని పోషించాడు. అది కూడా చాలా వైలెంట్గా ఉంటుంది. అందమైన లొకేషన్స్లో అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ తెలిసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కాళీ వెంకట్ మెడ నుంచి పాము పాకే సన్నివేశంలో అతని ఫేస్ని రోటో చేసిన విధానం అంత గొప్పగా ఉండదు, తెలిసిపోయేలా ఉంటుంది. ఈ సినిమాలో కొన్ని బాధాకరమైన సన్నివేశాలు ఉంటాయి, కొన్ని హార్ట్ టచింగ్ సీన్లు ఉంటాయి. కుక్కల్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తే ఇష్టపడతారు. చంబన్ వినోద్ కూతురు పాత్ర పోషించిన పాప కూడా చాలా బాగా చేసింది. ఇక హీరో ధర్మ తల్లి పాత్ర పోషించిన వ్యక్తి చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. ఆవిడ నాటు బాంబులు విసిరి చేసే ఫైట్ ఆకట్టుకుంటుంది. కుటుంబంతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. అక్కడక్కడ కొంచెం హృదయ విదారక సన్నివేశాలు ఉన్నా ఈ సినిమాని పిల్లలతో కూడా కలిసి చూడొచ్చు. ఒక మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లో రిలీజ్ అయింది, ఓటీటీలో ఇంకా రిలీజ్ కాలేదు. తమిళ్లో మాత్రమే లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?